అధికారం ఉన్నప్పుడు పొన్నూరు నియోజకవర్గం మీద ప్రేమ లేదు. అధికారంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి కదా. మరి మీ అన్న ఇప్పుడు ఎవరైతే అంబటి మురళి మాట్లాడుతున్నాడో మీ అన్న ఇరిగేషన్ మంత్రి. మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాలంలో పొన్నూరు నియోజకవర్గానికి ఇచ్చిన నిధులేంటి? పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న కాలువలు ఎందుకు బాగు చేయించలా? డ్రైన్లు ఎందుకు బాగు చేయించలా? ఎందుకు అభివృద్ధి చేయలా? అధికారం ఉన్నప్పుడేమో వాటిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రజా సంపదని సహజ సంపదల్ని దోచుకొని అధికారం పోయిన తర్వాత విచిత్రంగా మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేశాం. దాదాపు 10 కోట్ల రూపాయల వర్క్స్ పనులు చేశాం. ఏదైతే మీరు చెప్తున్నారే గుంటూరు ఛానల్ తెగిపడిందని, గుంటూరు ఛానల్ 2019 ఎలక్షన్స్ ముందు 362 కోట్లకి మేము ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియకి తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్ని ఆపేసి మళ్ళీ టెండర్ పిలిచి మీరు అధికారంలో ఉన్న నాయకుల మధ్య వాటాలు కుదరక డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్పి టెండర్ ఆపిన మీరు, మీ అన్నయ్యగా ఇరిగేషన్ మంత్రి, ఇప్పుడేదో గుంటూరు ఛానల్ గండిపడింది, గుంటూరు ఛానల్ కోసుకుపోయింది, గుంటూరు ఛానల్ తెగబడిందని మాట్లాడే నటనలో అసలు వీళ్ళు మామూలు పనికిరారు, జీవిస్తారు నటనలో కూడా. మాట్లాడే నువ్వు మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉంటే టెండర్లు పిలిచి వాటాల కోసం కక్కుర్తిపడి టెండర్ ఫైనలైజ్ అయినా కూడా పైకి వెళ్తే మా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతానికి టెండర్ క్యాన్సిల్ చేయని చెప్పి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న శాఖలో రాస్తే నీకు ఇంకా సిగ్గుందా మాట్లాడటానికి?